ఎస్టీడీ బూత్ రాయిగా మిగలటం నాకు ఇష్టం లేదు కానీ దయచేయండి. ఐడియా. అరే అమ్మ ఏ టైం ఫోన్ చేసింది? 8 to 9 మధ్యలో రా. 8 to 9 మధ్యలో ఉన్నా. కంకరాజు కనీసం 100 లిస్ట్ ఇస్తావా? సర్లేవస్ అంటే ఈ రోజు బిల్లే కదా బాలుది, ఇదిగో ఇక్కడ రాసి ఉంచాను. ఆ టైంకి ముందు వెనక నెంబర్కి ఫోన్ చేయండి. థ్యాంక్స్. హలో. హాయ్, నీ ఫోన్ కోసమే వెయిటింగ్. త్వరగా వచ్చాయి. అంత అర్జెంటా? మా ఆయన వయగ్రా టాబ్లెట్స్ కోసం ముంబై వెళ్లారు. 2 days వరకు రారు. నీ కోసమే వెయిటింగ్. ఏ వచ్చేవరకు ఆగలేవా? ఆగలేకే కదా. అయితే అడ్రస్ చెప్పు, ఇమ్మీడియట్ గా వచ్చేస్తాను. అడ్రస్సా? నువ్వు బంటివి కదా? కాదు, చంటిని. హలో హలో. ఏరా ఫోన్ అమ్మాయిదేనా? కాదు, మంచి కసి మీద ఉన్న ప్లాంటర్ పగిడిది. నేను ట్రై చేస్తాను. వీడి ప్రాబ్లం నేను క్లియర్ చేస్తాను. నువ్వురా. ఇదిగో. హలో. స్వీట్ వాయిస్. ఈ రోజు ప్రొద్దుట 8 to 9 మధ్య ఓ అమ్మాయి మీకు ఫోన్ చేసింది. మేబీ ఆ అమ్మాయి మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు. కొంచెం వివరాలు చెప్తారా? ఎలా ఉంటుంది? చిక్ షాంపూ హెయిర్, లక్స్ సోప్ బాడీ. హౌ డేర్ యూ? వర్ణించడానికి కావాల్సింది డేర్ కాదండి, కొంచెం కళాత్మక హృదయం ఉంటే చాలు. ఆ అమ్మాయి దేనికి? లవ్ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికండి. ఒకటి అడవలేవు కానీ ఇంకో లవర్ కావాలా దత్తు? నా పేరు మీకెలా తెలుసు? నా పేరు ఇందు కాబట్టి. ఏమైందిరా? ఈ నెంబర్ ఎవరిదో చూడండి రా. ఇందు ఫోన్ ఎత్తింది. వీటి ట్రైల్స్ నా కొంప ముంచింది. ఈసారి మాత్రం నన్ను ఎందుకు క్షమించదు, నా కర్మ. ఏరా నా లవ్ సక్సెస్ అవుద్దంటావా? అరే ముందు దత్తుగా లవ్ మైనస్ కాకుండా చూద్దాం. అదండి అదండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇందు. ఐఎమ్ సో హ్యాపీ. అంటే నన్ను క్షమించేసావా? పూర్తిగా క్షమించాను. నువ్వు చాలా మంచిదాని విందు, నన్ను బాగా అర్థం చేసుకున్నావు. బాగా అర్థం చేసుకున్నాను కాబట్టి ఇది ఇస్తున్నాను. లవ్ లెటరా? కాదు, లవ్ డైవర్స్. ఇక నుండి నీకు నాకు ఏ సంబంధం లేదు. బాయ్. ఇందు ఇందు. ఆర్ యు ఫ్రీ? మీలాంటి లేడీస్ కి నేను ఆల్వేస్ ఫ్రీ. ఎక్కండి బైక్. ఇందు ఇందు. డైవర్స్ లెటర్ ఇచ్చి డ్రైవర్ ని మార్చేస్తావా? ఏంట్రా అలా ఆమోదం దాగిన మొహేసుకుని నిలబడ్డావు? ఈ చంటిగాడు చేసిన పని వల్ల ఇందు నాకు లవ్ డైవర్స్ ఇచ్చి వేరే వారితో బండెకి వెళ్ళిపోయిందిరా. మ్యారేజ్ డైవర్స్ విన్నాం గానీ ఈ లవర్స్ డైవర్స్ ఎట్రా? కొట్టానంటే. సర్లే అవన్నీ తర్వాత, ముందు ఇందుని చేంజ్ చేసి పట్టుకున్నారా? పోనీరా. నన్ను చూడగానే బైక్ ఎక్కేసావు, అంత నచ్చానా నీకు? నచ్చింది నువ్వు కాదు, నీ బైక్. థ్యాంక్స్ రా కిషోర్. అంటే బైక్ నీది కాదనమాట? అంటే అది నాదే. ఎనీవే, బైక్ ఎవరిదైతేనే బాగానే డ్రైవ్ చేసావు. సారీ ఇందు, నన్ను క్షమించు. ఎవరా మీరు? నా లవర్ తో కూర్చొని ఉంటే మీరు ఇలా డిస్టర్బ్ చేయడం బాలేదు. ఏంట్రా నీలెవరేంట్రా? దుప్ మొహోడా, మా ఫ్రెండ్ లవర్. మరి నా బైక్ ఎందుకు ఎక్కింది? ఎందుకేట్రా? ఆటో చార్జీలు కలిసి వస్తాయని. ఆహా, అయితే నాకు 200 ఇవ్వండి. ఎందుకురా కుయ్య? ఎందుక? నా బండి పెట్రోల్ కి, కూల్ డ్రింక్స్ కి, ఐస్ క్రీమ్స్ కి. నువ్వు పెట్టావు, బాబు పెట్టిందా? నేనే ఖర్చు పెట్టాను. మరైతే ఓ పని చేయి. ఏంటి? మళ్ళీ ఎదటానికి 350 అయింది. 200 నీ అకౌంట్ 150 మాకు ఇచ్చి. ఇదే పైకిలే ఇస్తాను. ఇచ్చేస్తారు. మంచోడా? నువ్వు చూసుకోరా. నువ్వు నేను చూసుకుంటా. ఎరా ఇంకెప్పుడైనా ఈ అమ్మాయిని ఎక్కించుకుంటావా? మన ఫ్యామిలీని తప్ప ఇంకెవరిని ఎక్కించుకోను. మన ఫ్యామిలీ అంటే ఉడత మొహోడా. నీ ఫ్యామిలీ అని చెప్పు. నా ఫ్యామిలీ. కళ్ళు మూసుకో. 2 చేతులు కింద పెట్టు. రేపు పొద్దున్న లేవద్దు. నిజమా? నిజమేందు. సారీ దత్తు, నిన్ను అనవసరంగా బాధ పెట్టాను. బై ద బై, మీరు వెతుకుతున్న అమ్మాయి ఎవరో కాదు, స్వప్నని నా ఫ్రెండ్. ఎక్కడుంటుంది? ఓకే, కమ్ ఆన్ స్టూడెంట్స్, లెట్స్ స్టార్ట్. మ్యూజిక్. 1 2 3 4 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 ఏ మిస్టర్ నన్ను చూసి 1 2 3 4 5 6. ఎవరు మీరు? నా పేరు చంటి అండి, ఈడి పేరు బాలండి, ఆ దత్ అండి, ఈడ బాస్ అండి. అడిగింది మీ పేర్లు కాదు, ఎందుకు వచ్చారు అని. మీరేనండి డాన్స్ మాస్టర్? డాన్స్ నేర్పించడానికి వేరే వాళ్ళు ఉన్నారు. నేను ఈ స్కూల్ ప్రిన్సిపల్ ని. మీరు ప్రిన్సిపలా? ఏ డాన్స్ నేర్చుకునే స్టూడెంట్ లా కనిపిస్తున్నానా? సరే అండి, మా వాడి డాన్స్ నేర్పించాలి. ఇక్కడ డాన్స్ నేర్చుకోవాలంటే 10,000 డొనేషన్ కట్టాల్సి ఉంటుంది. ఏంటి
చేతులు కాళ్ళు గాయలు అవుపినందుకు 10,000. అంతేకాదు నెలలా 1000 రూపాయలు ఫీజు కూడా ఉంటుంది. 1000 రూపాయల చాలా. అరే వస్తానండి. పదరా. 1 2 3. ఏ మిస్టర్, నువ్వు డాన్స్ నేర్చుకోవడానికి వచ్చావా, అమ్మాయికి లైన్ వేయడానికి వచ్చావా? నేను 10,000 కట్టింది నీకోసం, డాన్స్ నేర్చుకోవడానికి కాదు. ఐ లవ్ యూ స్వప్న. లవ్ చేయడం తప్పు కాదు, బట్ నాలో ఏం చూసి లవ్ చేస్తున్నావు? ఇక్కడున్న అమ్మాయిలందరికంటే నువ్వే అందంగా ఉన్నావు. సంథింగ్ యువర్ క్రేజీ స్వప్న. మరి ఆ క్రేజీని నేను కూడా నీలో చూడాలిగా. అంటే నేను అందంగా లేనా? గెట్ అవుట్. ఈ అమ్మాయి కట్టన సినిమాలో విజయశాంతి టైపు, నువ్వు స్వాతి ముత్యంలో కమలాసన్ టైపు. వర్కౌట్ అవుతుంది కానీ ఏర్పదం పద, ముత్యం పగిలిపోద్ది. ఆ అమ్మాయిని లవ్ లోకి ఎలా దించాలో నాకంటూ ఒక స్టైల్ ఉందిరా. నేను ఈ స్కూల్లో చేరతాను. 10,000 రా? ఎలాగా? సరే, నాకు తెలిసిన ఒకడున్నాడు, ఆ దగ్గరికి వెళ్తే మన ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది. మనకు తెలిసిన వాడా? వాడేవాడు? చూస్తారు కదా. బచ్చాగాళ్ళతో కదరాని గేమ్స్ దమ్ముంటే ఈ బాబాతో ఆడరా. ఎనీ టైం ఎనీ ప్లేస్. బాడీ అంటే ఇది కాదురా, ఇదిరా. నిన్ను కొట్ట నా ఇది అక్కర్లేదురా, ఇది చాలు. సింగిల్ ఫింగర్ తో నిన్ను చంపేస్తాను రా. రే ఏమన్నా అంటాడేమరా? ఏం పర్లేదా? ఆగండి, ఎక్కడికి? బాబా గారిని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంటా? బాబాయ్ మినిస్టరా? సీఎం అయినా పిఎం అయినా ఆఖరికి అమెరికా ప్రెసిడెంట్ చిన్న బుష్ అయినా సరే బాబా పర్మిషన్ తీసుకోవాల్సిందే. సారీ, బాబా గారి గురించి తెలియక మా వాడేదో వాగాడు, క్షమించండి. మీరు తలుచుకుంటే అపాయింట్మెంట్ లేకుండా బాబా గారిని కలవాలి. పాపం వీళ్ళని కనుకరిద్దాం. ఓకే, మీరు ఇక్కడే ఉండండి. అలాగే నేను అలాగే ఇక్కడే ఉంటాం. బాబా, మిమ్మల్ని కలవడానికి 4 కుర్రాళ్ళు వచ్చారు. పంపించు. బాబా మిమ్మల్ని కరుణించాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వెళ్ళండి. రండి. ఏం చెయ్యాలి? మర్డరా, మానభంగమా, కిడ్నాప్? అయ్యే వద్దు సార్, ఓ 10,000 అప్పు కావాలి. ఏం కావాలరా? ఓ 10,000 ఆఫ్టర్ ఆల్ 10,000 కోసం నా 10 నిమిషాలు టైం వేస్ట్ చేస్తారా? ఈ 10 నిమిషాల్లో 3 మర్డర్లు, 6 కిడ్నాప్లు ప్లాన్ చేసి ఉండేవాడిని. ఓకే ఓకే ఓకే, రిలాక్స్. తెలుసున్న కుర్రోళ్ళు కాబట్టి వదిలేస్తున్నాను. ఇంతకీ 10,000 ఎందుకు? మా వాడి లవ్ కోసం. లవ్ కోసం లోనా? రేయ్ జీ బాబా, ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వీళ్ళకి 10,000 అప్పు ఇవ్వండి. అలాగే బాబా. పార్టీ ఓకే. ఇదిగో 10,000. ఎప్పుడు ఇస్తారు? 1 మంత్ లో ఇచ్చేస్తాం. 1 మంత్ ఎందురా, ఓ 10 రోజులు ఇచ్చేస్తామండి. ఓకే. బాబా ముందు నా వాల్యూ ఏం కావాలి? ప్రిస్టేజ్ కోసం పడి తెచ్చేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. దేనికున్న కుర్రోళ్ళ కనిపిస్తున్నావు, పైకి వస్తావురా. ఏంటా ఫోజు? సంతకం పెట్టు. సాక్షి సంతకం ఎవరు పెడతారు? నేను పెడతానండి. పెట్టు. ఇది ప్రామిసరీ నోట్లా లేదే? ఎల్ఐసి నోట్. ఎల్ఐసి నోటా? దీనికి మాకు సంబంధం ఏంటి? ఉంది. చెప్పిన టైంకి తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోతే బాబా లారీ వచ్చి గుద్దేస్తుంది. నీ మృతదేహాన్ని అడ్డం పెట్టుకుని మేము ఎల్ఐసి వాళ్ళ దగ్గర 5 లక్షలు లాగేస్తాం. డబ్బు తీసుకునేటప్పుడు ఉండే ఆతృత ఇవ్వాలన్నప్పుడు ఉండదురా. తప్పు నీది కాదురా, నాది. బాబా, వీడిని కిచెన్ లోకి తీసుకెళ్లి మంటల్లో కాల్చి చంపేసి ఎల్ఐసి వాళ్ళకి కబురు పెట్టండి. మంటల్లో కాలి చచ్చిపోయాడని చెప్పండి. ఓకే బాబా. చంపదు బాబా. బాబా చంపదు బాబా. బాబా నన్ను క్షమించు బాబా. బాబా సార్, మీ డబ్బులు మీరే ఉంచుకోండి సార్. వడ్డీ? వడ్డీయా? 1 నిమిషం కాదు సార్ అయింది మీద డబ్బులు తీసుకుని. మనిషి రోజు 12 గంటలు పనిచేస్తాడు.
వడ్డీ 24 గంటలు పనిచేస్తుందిరా. ఆల్రెడీ నా డబ్బు మీద వడ్డీ స్టార్ట్ అయ్యి చాలా సేపు అయింది. ఫ్రీగా